ఎంత ప్రేమైనా కొంతకాలమే బాగుంటుంది, ఆ తరువాత ఏమవుతుంది అనేగా మీ అనుమానం. నిజమైన ప్రేమ అయితే బాధ్యతల వలన కాస్త తగ్గుతుంది, కానీ వేరొకరిపై మరలదు, మరణించదు. అవసరాల ఆకర్షణల ప్రేమ అయితే ఇంకొకరిపై మరలుతుంది, మరణిస్తుంది. దీన్నే ప్రేమ వ్యభిచారం అని కూడా అనొచ్చు. లోకంలో 7 రకాల ప్రేమలు ఉంటాయి. మొదటి రకం, ఇద్దరూ ప్రేమలో నిజాయితీగా అర్థం చేసుకునే తత్వంలో క్షమాగుణం అలవర్చుకుని ప్రేమను బ్రతికించుకుంటూ ఉంటారు. ఇక రెండవ రకం, ఇద్దరి ప్రేమలో కేవలం అవసరాలు, కోరికలు మాత్రమే ఉండి అవి తీరగానే ఇక సెలవు అని చెప్పేసుకుంటారు. ఇలాంటి ప్రేమ వలన ఇద్దరికీ వచ్చే నష్టమేమీ లేదు, ఎందుకంటే నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకునే వారికి లోకమేమి గుడ్డే పోలేదు కదా. ఇక మూడవ రకం, ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే నిజాయితీగా ప్రేమిస్తూ అర్థం చేసుకుంటూ తప్పులను క్షమిస్తూ ఉంటారు. అది వేరొకరికి అర్థం కాక అలుసుతో మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు బాగానే ఉంటారు, ఆ నిజాయితీ ప్రేమించిన వారి జీవితం అర్ధాంతరంగా నాశనం అవుతుంది. ఇక నాలుగవ రకము, వీళ్ళకు మనసులో ఉన్న ప్రేమ చెప్పడానికి ధైర్యం ఉండదు, చెప్తే ఏమంటారో అనే భయంతో ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూ ప్రేమిస్తూ ఉంటారు. ఇక ఐదవ రకం, వీళ్ళకు చెప్పలేనంత ప్రేమ ఉంటుంది, కానీ గతంలో ప్రేమలో మోసపోయి మళ్ళీ వేరొకరితో తమ ప్రేమను పంచుకోలేక ఒంటరిగా మిగిలిపోతారు. ఇక ఆరవ రకము, వీళ్ళకు గుండెల నిండుగా ప్రేమ ఉంటుంది, కానీ సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తూ ఆ ప్రేమ అన్వేషణలో జీవితం గడిపేస్తూ ఉంటారు. ఇక ఏడవ రకము, వీళ్ళు ప్రేమ అక్షరాల్లో, వాట్సాప్ స్టేటస్ల్లో, ఫేస్బుక్ స్టోరీల్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మాత్రమే వ్యక్తం చేయబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 7 మీ ప్రేమ ఏ రకమైనటువంటి ప్రేమో చెప్పగలరు?